బాస్ చూస్తారా? చూస్తున్నాం. టైమింగ్ మార్చిరు కదా, ఏమన్నా బిగ్ బాస్ అటర్ ఫ్లాప్ అని ఏమన్నా చేంజ్ చేసిరా? అంటే లాస్ట్ 2 వీక్స్ ఉంది కదా, క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోయింది బిగ్ బాస్ ని. ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చారు, పాత సీజన్ వాళ్ళు వచ్చారు, వీళ్ళంతా రావడం వల్ల సీజన్ ప్లేట్ మారిపోయింది. కాబట్టి అది కాకుండా ఒక సీరియల్ కదా స్లాట్ ఇచ్చారు, గీతా ఎల్ఎల్పి అని. దాని ద్వారా కూడా ఇంకా 1 వీక్ 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం 10 o'clock అయినా జనాలు చూస్తున్నారు అనే ఒక హోప్ తో వాళ్ళు మార్చడం జరిగింది. అని బిగ్ బాస్ ఇంకా లాస్ట్ వచ్చేసింది కాబట్టి 10 అయినా 11 అయినా జనాలు చూస్తారనే నమ్మకంతో స్టార్ మా వాళ్ళు చేంజ్ చేస్తారని అనుకుంటున్నాను. విష్ణుప్రియ కొంచెం ఈ 1 వీక్ అయినా గేమ్ చూస్తారు ప్రేక్షకులు అని చెప్పి విష్ణుప్రియ ఆడుతుంది. నేను గౌతమ్ మీద కొంచెం ఫైర్ అయింది, ఎందుకంటే కొంచెం తోడు లేదే మనకి గేమ్ అనేది గుర్తుకొచ్చింది. విష్ణుప్రియ గారికి బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది. టేస్టీ తేజ వెళ్ళిపోవడం ఎట్లా అనిపిస్తుంది? టేస్టీ తేజ కూడా ఫేరే, ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి అనర్హులు ప్రేక్షకులు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అర్హత పొందిన వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చిందని కోరుకుంటున్నాను. అవినాష్ ఏమంటారు దాన్ని? అవినాష్ టాప్ 5 కి ఆల్రెడీ బిగ్ బాస్ వెళ్ళిపోయాడు కాబట్టి టాప్ 5 కి వెళ్ళిపోయాడు అండి. బిగ్ బాస్ తరఫున స్టార్ మా వాళ్ళే పంపించారు కాబట్టి ఇంకా అవినాష్ మనకు డెఫినెట్ గా ఫినాలే వరకు ఉంటాడని చెప్పొచ్చు. గౌతమ్ ఫస్ట్ లో ఉంటాడు. గౌతమ్ టాప్ 3 లో కంపల్సరీ ఉంటాడు. నిఖిల్, గౌతమ్ అండ్ రోహిణి గారు టాప్ 3 అనుకుంటున్నాను నేను. రోహిణి ఇన్ని రోజులు ఇంత లాంగ్ వచ్చిందంటే కారణం ఏం చెప్తారన్న? ఆమె కామెడీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ తో కలిపి ఆమె చేసిన కామెడీ అద్దరు కొట్టేశారు. దాని తర్వాత మనకు అవినాష్ తర్వాత రోహిణి గారు అంత కామెడీలో ఫేమ్ లో పైకి వచ్చారు. అది కాకుండా రోహిణి గారు గేమ్స్ కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 గేమ్స్ గెలిచారు కాబట్టి అది కూడా గ్రేట్ చెప్పుకోవచ్చు. అన్న ఇప్పుడు ముఖవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆయన ఇంత లాంగ్ రావడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అవినాష్ గేమ్ గెలుచుకొని ఆయన మన ఫినాలే టికెట్ గెలుచుకున్నాడు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎనీహో టాప్ 5 వరకు వెళ్ళాడు కాబట్టి టాప్ 1 వరకు వెళ్ళే ఛాన్స్ లేదు అని అనుకుంటున్నాను. ఎక్కడో టాప్ 5 వరకు బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి ఫినాలే వరకు అవినాష్ చూడొచ్చు. విష్ణుప్రియ ఎన్ని రోజులు సర్వే అయింది అంటే కారణం ఏం చెప్తారు మీరు? విష్ణుప్రియ అండ్ పృథ్వీ మధ్య జరిగిన ట్రాక్ ని బిగ్ బాస్ హైలైట్ చేశారు కాబట్టి విష్ణుప్రియ ఇంతవరకు వచ్చింది. ఇంకా చూడాలి ఈసారి ఎలిమినేషన్ విష్ణుప్రియ వెళ్తుందా లేదా నబీల్ వెళ్తారా లేదా ప్రేరణ, వీళ్ళ ముగ్గురులోనే ఉంది కొంచెం. ఎక్కడో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు వీక్ అనుకుంటున్నాను. విష్ణుప్రియలో మంచి క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? మీరు ఇన్ని రోజులు చూసారు కదా, మీకు ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? బ్యాడ్ క్వాలిటీస్ అనేది ఏమీ లేదు. శ్రీముఖి గారు కూడా చెప్పారు కదా, ఒక అబ్బాయిని ఇష్టపడ్డు అన్ని కెమెరాల ముందు చెప్పడం నీ డేర్ కి హ్యాట్స్ ఆఫ్. కానీ అదే నువ్వు ఆ అబ్బాయితోనే ఆట ఆడడం అనేది కొంచెం ప్రేక్షకులకి నచ్చలేదు. కొంచెం ఫ్లిప్ అవుతున్నావు చూసుకో అనింది. దాని ప్రకారం నిన్న నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా తను దూరంగానే ఉండి కొంచెం ఎక్కడో ఓవర్ యాక్షన్ అనేది తగ్గించినట్టు అనిపిస్తుంది నాకు. ఎలిమినేషన్ అయినప్పుడు కూడా అంత ఓవర్ రియాక్ట్ కాలేదు విష్ణుప్రియ, కొంచెం స్టడీగా చాలా హంబుల్ గా ఉంది కాబట్టి ఆమె గేమ్ చేంజ్ చేసిందని అనుకుంటున్నాను. నిఖిల్ గురించి ఏం చెప్తావు? అసలు నిఖిల్ ఇన్ని రోజులు ఎలా సర్వైవ్ అవ్వడానికి ఏం చెప్తావు? నిఖిల్ కెప్టెన్ కూల్ గా చాలా నిదానంగా హంబుల్ గా అందరితో ఆనెస్ట్ గా బిగ్ బాస్ పోస్టర్ వేసాడు కదా ఫ్యామిలీ స్టార్ అని. నిజంగా ఫ్యామిలీ స్టార్ మాదిరి ఫ్యామిలీ మ్యాన్ అని వేసాడు కదా, ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ మ్యాన్ వేసాడు. సూపర్ గా నిఖిల్ సర్వ్ అవుతున్నాడు నా అభిప్రాయం. నిఖిల్ లో బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి, బ్యాడ్ క్వాలిటీ అంటే ఏంటి? బెస్ట్ క్వాలిటీ అతను గేమ్ పరంగా చాలా 100% గా ఇస్తాడు, చాలా బాగా ఆడతాడు. పృథ్వీ కొంచెం గేమ్ పరంగా ఆడినా ఎక్కడో ఫ్లిప్ అవుతున్నాడు అనిపిస్తుంది. కానీ నిఖిల్ ఏ కంటెంట్ తో ఎలా మాట్లాడాలో, అందరినీ ఎలా కలుసుకోవాలని అనేది నిఖిల్ లో ఉన్న గుడ్ క్వాలిటీ పోయా. బ్యాడ్ అంటే నిఖిల్ కూడా ఎక్కడో కొంచెం ఎదురువాడు మాట్లాడితే అగ్రీగా వెళ్ళిపోతాడని నా అభిప్రాయం. ఓకే, నబీల్ ఇన్ని రోజులు సర్వే ఆడాలంటే రీజన్ ఏంటి? నబీల్ ఫస్ట్ నుండి బాగా ఆడుతున్నాడు, లాస్ట్ వరకు కూడా జెన్యున్ ప్లేయర్ గా ఆడినాడు కాబట్టి లాస్ట్ 2 వీక్స్ కొంచెం అతనే డల్ అయ్యాడు. గేమ్ పరంగా ఎక్కడో ఆడటం లేదని అనిపిస్తుంది. కానీ నబీల్ కూడా ఈసారి కొంచెం డేంజర్ లో ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. మేబీ ఈసారి తప్పిపోతే టాప్ 5 లో నబీల్ కూడా ఉంటాడు అనుకుంటున్నాను. ఎన్ని రోజులు మీరు నబీల్ చూస్తారు కదా, నబీల్ లో బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి అని మీరు ఏం చెప్తారు? నబీల్ లో ఏంటంటే అందరితో కలిసి ఉండడం అతని అలవాటు. ఇంకోటి గేమ్ పరంగా ఇండివిజువల్ గా చాలా బాగా ఆడతాడు. ఉన్నంతలో కూల్ గా తన పని తను చేసుకునేట్టుగా ఉంటాడు కాబట్టి అది బెస్ట్ క్వాలిటీ. బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే కొంచెం అతను తెలియకనే ఎవరెవరితో సపోర్ట్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడని అనిపిస్తుంది నాకు. అన్న ఇప్పుడు
గౌతమ్ కృష్ణ సర్వే అవడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? గౌతమ్ తన వర్డ్స్ ని కొంచెం స్ట్రాంగ్ గా చెప్పడం వల్ల, అది కాకుండా బయట పబ్లిక్ కూడా ఎక్కువ గౌతమ్ ని ఆదరిస్తుంది కాబట్టి తను ఈ రోజు ఉన్నాడు. ఇంకా మణికంఠ ఆ రోజు గివప్ ఇవ్వకపోతే ఈ రోజు గౌతమ్ అనేవాడు లేరేమో అనిపిస్తుంది నాకు. గౌతమ్ ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? గౌతమ్ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరితో కొంచెం అగ్రీజ్మెంట్ గా తను ఇండివిజువల్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇంకోటి మైనస్ ఏంటంటే కొంచెం పదాలు నిన్న మూసుకొని కూర్చొని నిఖిల్ కి చెప్పారు కదా, పదాలు కూడా కొంచెం ఎక్కడో ఫ్లిప్ అవుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ప్రేరణలో బెస్ట్ క్వాలిటీ ఏంటి, ఇన్ని రోజులు ఎలా సర్వ్ అయింది అనుకుంటున్నారు? ప్రేరణ కూడా ఉన్న లేడీస్ లో తన గేమ్ పరంగా జెన్యున్ గా తన అభిప్రాయాలు గట్టిగా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. నాగార్జున గారి ముందు కూడా స్ట్రాంగ్ గా వాదిస్తుంది కాబట్టి జెన్యున్ ప్లేయర్ టాప్ లెవెల్ ఉండబోతుందని చెప్తున్నాను. ప్రేరణలో బెస్ట్ క్వాలిటీ ఏంటి అండ్ బ్యాడ్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ అదే తను అనుకునింది చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాడు. నాగార్జున గారి ముందు కూడా స్ట్రాంగ్ గా చెప్పలేదు. కొంచెం బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే కొంచెం అగ్రిమెంట్ లో ఆమె గేమ్ ఆడే అగ్రిమెంట్ లో ఎక్కడో ఫ్లిప్ అవుతుంది, కొంచెం ఏదేదో మాట్లాడుతుంది అని అనిపిస్తుంది. అన్న రోహిణి ఇన్ని రోజులు సర్వే అయిందంటే కారణం ఏంటన్నా? ఆమె కామెడీ భయ్య. రోహిణి అనేది కామెడీ మనకి నెక్స్ట్ జనరేషన్ కోవేశ్వర్ల మాదిరి అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. రోహిణిలో బెస్ట్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ ఆమె గేమ్ పరంగా 100% ఇస్తుంది, కామెడీ పరంగా కూడా 100% ఇస్తుంది. ఇంకా బ్యాడ్ క్వాలిటీ అంటే తను కొంచెం ఎక్కడో కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం అందరితో యాక్టివ్ గా ఉంటే, ఇంకా నలుగురితోనే కాకుండా అందరితో కలిసి వెళ్తుంటే ఇంకా బాగుంటుంది. టాప్ 5 లో ఎవరు అంటారు? కంపల్సరీ రోహిణి గారు ఉంటారు, అండ్ అవినాష్ గారు ఉన్నారు ఎలాగో టాప్ 5 లో. మన ప్రేరణ గారు ఉంటారు, ఇంకా గౌతమ్ గారు, నిఖిల్ అని ఉంటారు. ఇద్దరులోనే టైటిల్ అంటే ఎవరు అవుతారు? నిఖిల్, గౌతమ్. నిఖిల్ అని మీరు ఎందుకు అంటారు, గౌతమ్ అని ఎందుకు అంటారు? గౌతమ్ కున్న క్రేజ్ అలా ఉంది ఇప్పుడు బయట. నిఖిల్ స్వయంగా తెచ్చుకున్న క్రేజ్ ఇప్పటికి చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జెన్యూన్ ప్లేయర్. ఎందుకంటే గౌతమ్ మధ్యలో వచ్చారు, ఈయన ఫస్ట్ నుండి ఉన్నారు కాబట్టి నిఖిల్ కే వస్తే టైటిల్ బాగుంటుంది అన్న. మీరు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ చూసుకుంటూ వచ్చారు కదా, బిగ్ బాస్ లో మీకు ఈ సీజన్ మొత్తంలో మీకు ఎక్కడ మంచిగా అనిపించింది, ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ గా అనిపించింది? కొంచెం ఎక్కడో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం బోర్ కొట్టింది. అంత అన్నోన్ ప్లేయర్స్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఆడడం జరిగింది కాబట్టి కొంచెం ఎక్కడో సుట్టిగా సీరియల్ గా జరుగుతుంది. స్టార్టింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అందరు దృష్టి బిగ్ బాస్ ని ఆకర్షించింది. ఎందుకంటే కామెడీ పరంగా అవినాష్ గారు ఎక్కడో వెళ్ళిపోయారు కాబట్టి స్ట్రాంగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.